जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। राणा गाరు నుంచోండి మీరు కూడా పైన जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार बी.आर. अम्बेडकर, जोहार बी.आर. अम्बेडकर, जोहार बी.आर. अम्बेडकर, जोहार बी.आर. अम्बेडकर। భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన మద్దాల హరిజన్వాడలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ రామోజీ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ విజయ్ గారు, దుర్గారావు గారు, కిరణ్ గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ కమిటీ పవన్ గారు, మరి ఇతర నాయకులు మురళీ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. అంబేద్కర్ గారికి పుట్టినరోజు సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇవాళ ఆయన రాసిన రాజ్యాంగంతో ఈ రోజున భారతదేశం నడుస్తుందని చెప్పి ఎంతో సగౌరవంగా చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే అంబేద్కర్ గారిని దయచేసి ఎవరు కూడా ఒక కులానికో మతానికో ఆపాదించవద్దు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఎన్నో కులాలు ఈ రోజున మనుగడ సాగిస్తున్నాయి, ఎన్నో వర్గాలు, ఎన్నో మతాలు కూడా ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆయన బాటలను నడుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి 135వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కోరుకుంటూ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన పోతన స్వామినాయుడు గారికి, అలాగే పోతన రామోజీ గారికి, విజయ్ అన్నకి, దుర్గారావు అన్నకి, అలాగే కిరణ్ అన్నకి, మిగతా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటో ఇలా దండలేసో లేకపోతే భోజనాలు పెట్టుకునో లేకపోతే డీజేలు పెట్టుకునో చేసుకునేది కాదండి. ఆయన అన్నోళ్ళందరూ చెప్పినట్టుగా ఎన్నో కష్టాలు పడి ఆ రోజుల్లో అంటరానితనం అనే ఎంతో అవమానాన్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడి ఉన్నత చదువులు చదివి ఆ రోజుల్లోనే ఎన్నో డిగ్రీలు సంపాదించి వాళ్ళ దేశానికే గర్వకారణమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించారండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు. ఆయనకి మన కులాలన్నీ కూడా ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్న కులాలు, అలాగే హక్కులు అనుభవించిన వాళ్ళు మొత్తం అందరూ కూడా రుణపడి ఉంటామండి. ఈ సందర్భంగా యువకులు, ఇలాగే రాబోయే తరమైన యువకులు కూడా కుర్రాళ్ళు అందరూ చదువుకుని చదువు ద్వారానే ఏదైనా సాధ్యం అని అంబేద్కర్ చెప్పిన మాట నిజం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. రెడీ ఫోన్ చేశాను.
ఒకసారి దుర్గారావు అన్నకి జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.